మన భారతీయ సాంప్రదాయంలో వ్రతాలకి నోములకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఋషి పంచమి కూడా చాలా విశిష్టమైనటువంటి వ్రతం. స్త్రీలకి ఆశించినటువంటి ఫలితాలు తొందరగా పొందడానికి ఈ ఋషి పంచమి రోజున చేపట్టేటువంటి నోములు వ్రతాలు బాగా ఉపకరిస్తాయి. మరి ఈ ఋషి పంచమి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. భవిష్యోత్తర పురాణం ఈ ఋషి పంచమి వ్రత ప్రాశస్యాన్ని వివరిస్తుంది. పేరుకు ఋషి పంచమి అయినా ఇది పూర్తిగా స్త్రీలకు సంబంధించినటువంటి వ్రతం. ఒకానొకప్పుడు శివాశ్వడు అనేటువంటి రాజు స్త్రీల పాపాల్ని తక్షణమే హరించేటువంటి వ్రతం గురించి అడగగా బ్రహ్మ ఈ వ్రతాన్ని ఉపదేశించినట్టుగా వ్రతకల్పం పేర్కొంది. పంచమి నాడు తెల్లవారుజామున స్త్రీలు స్నానం చేసి పుష్ప సంచయనం చేయాలి. స్నానం చేస్తున్న సమయంలోనే వ్రత సంకల్పాన్ని చెప్పుకోవాలి. అనంతరం గణపతి పూజ పూర్తి చేసి ఉత్తరేని మొక్కకు పూజ సల్పి దాన్ని సమూలంగా పెరికివేసి దాని కొమ్మతో దంతధావనం చేయాలి. పుణ్యస్త్రీలు ఈ వ్రతం ఆచరించేటువంటి పక్షంలో తిల అభ్యంగన స్నానం చేసి పసుపు కుంకుమలు ధరించి పూజకు కూర్చోవాలి. ఆకాశంలోని సప్త ఋషుల్ని అరుంధతిని చూస్తూ ఋషి పూజ చేయాలి. పూజలో 4 ఒత్తుల దీపం ఉండాలి. పూజానంతరం భోజనంలో పెరుగు, వేయించినటువంటి శనగలు, తోటకూర కూరని భుజించాలి. నీలమత పురాణం ఋషి పంచమిని వరుణ పంచమిగాను, జ్యోతిషి రక్షా పంచమిగాను, స్మృతి కౌస్తుభము, చతుర్వర్గ చింతామణి, పురుషార్థ చింతామణి వంటి పలు ప్రాచీన గ్రంథాలు ఋషి పంచమిగాను పేర్కొనడం జరిగింది. నామాలు వేరైనప్పటికీ స్త్రీలు ఈ రోజున ఋషి పంచమి వ్రతాన్ని ఆచరించినట్లయితే జన్మ జన్మలయందు చేసేటువంటి దోషాలన్నీ కూడా హరించబడతాయి. శుభ పరిణామాలు ఆ గృహంలో చోటు చేసుకుంటాయి. ఇది స్త్రీల వ్రతం. ప్రతి స్త్రీ ఆచరించినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కుటుంబం అంతా కూడా పొందేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి.